హరే కృష్ణ. విశ్వగురు శ్రీల ప్రభుపాదుల వారికి జై. ఈరోజు మనం భక్తి అంటే ఏంటో ప్రపంచానికి చాటి తెలిసేలా చేసిన మహాభక్తుడి గురించి తెలుసుకోబోతున్నాం. తనే ఎవరో కాదు, ప్రహ్లాద్ మహారాజు. అంత చిన్న వయసులో అంతటి భక్తి చూపించారు ప్రహ్లాద్ మహారాజు. తన తండ్రి ఎంత పెద్ద రాజైనా, ఎంత భయంకరమైన శక్తి ఉన్నా తన విశ్వాసాన్ని మాత్రం ఎప్పుడూ వదల్లేదు. అతన్ని అగ్నిలో వేసిన, పాముల మధ్య పెట్టిన, కొండ మీద నుంచి త్రోసినా అతనికి ఏమీ కాలేదు. ఎందుకు అంటే అతని దగ్గర ఉన్నది అడిగినా దొరకని గొప్ప శక్తి. ఆ శక్తి ఏమిటి అంటే భక్తి. అలాంటి అద్భుతమైన భక్తుడే ప్రహ్లాద్ మహారాజు. మరి అలాంటి అద్భుతమైన భక్తుడి కథను మనం తెలుసుకుందాం. ఈరోజు మన పుస్తకం పేరు ప్రహ్లాద్ మహారాజు యొక్క దివ్య బోధనలు. ఈ పుస్తకాన్ని రచించిన వారు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ స్థాపకాచార్యులు పరమ పూజ్యశ్రీ శ్రీమద్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు. ఇప్పుడు మనం ఈ అద్భుతమైన పుస్తకంలోని మొదటి పేజీని తెలుసుకుందాం. అంతకంటే ముందు విషయ సూచిక గురించి తెలుసుకుందాం. మొదటిది, అందరికంటే ప్రియమైన వాడు. రెండవది, మన జీవితాలను మనం వృధా చేసుకుంటున్నాము. మూడవది, కుటుంబ భ్రాంతి. నాలుగవది, నేను శ్రీకృష్ణుణ్ణి అన్నిటికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. భగవానుడు అంతటా వ్యాపించి ఉన్నాడని తెలుసుకోవడం. ఆరవది, కృష్ణ చైతన్యం సంపూర్ణ దయకు నిలయం. పరమ పూజ్యశ్రీ శ్రీమద్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి పరిచయం. మొత్తం ఈ పుస్తకంలోని 41 పేజీలు ఉన్నాయి. మీరందరూ కూడా నేను దీనిని పూర్తిగా చదువుతాను, జాగ్రత్తగా వినండి. భగవంతుని యొక్క భక్తిలో ఎంత శక్తి ఉందో అందరికీ తెలుస్తుంది. శ్రీల ప్రభుపాదుల వారు 1968వ సంవత్సరంలో శ్రీమద్ భాగవతంలోని 7వ స్కందంలోని 60 అధ్యాయాలపై చేసిన ఉపన్యాసాలను క్రింద పొందుపరచబడింది. అందరికంటే ప్రియమైన వాడు. ఈరోజు నేను మీకు ప్రహ్లాద్ మహారాజు అను నామం గల భక్తుడైన బాలుని చరిత్రను వివరిస్తున్నాను. అతడు నాస్తికత్వానికి చెందిన అసుర కుటుంబంలో జన్మించాడు. ఈ లోకంలో దేవతలు మరియు అసురులు అను 2 తరగతులకు చెందిన మానవులు ఉంటారు. వారి మధ్య గల ముఖ్యమైన తేడా ఏమిటి అంటే, దేవతలు లేదా దైవ స్వభావము కలవారు భగవంతునిపై విశ్వాసాన్ని కలిగి ఉంటారు. కానీ అలా విశ్వాసాన్ని కలిగి ఉండని వారు అసురులు. వారే నాస్తికులు. వీరు భౌతిక భావనాలలో పూర్తిగా మునిగి ఉన్నందున భగవంతుని విశ్వసించరు. ఈ 2 తరగతులకు చెందిన వ్యక్తులు ఎల్లప్పుడూ ఈ లోకంలో ఉంటారు. ప్రస్తుతం కలియుగం ప్రభావం వలన రాక్షసుల సంఖ్య పెరిగింది. నిజానికి సృష్టి ప్రారంభం నుండి ఈ 2 తరగతులకు చెందిన వ్యక్తులు కలరు. నేను చెప్పబోయే ఈ చరిత్ర సృష్టి జరిగిన తరువాత ప్రస్తుతానికి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలకు పూర్వం జరిగింది. గొప్ప నాస్తికుడు, భౌతికవాది అయిన అసురుని కుమారుడు ప్రహ్లాద్ మహారాజు. అప్పటి సమాజం పూర్తిగా భౌతికవాదంతో నిండి ఉన్నందున ఆ బాలుడికి భగవంతుణ్ణి కీర్తించే అవకాశం లేకుండా పోయింది. ఎల్లప్పుడూ భగవంతుని గుణగణాలను వ్యాపింపచేయాలని మహాత్ములు ఆరాటపడేవారు. ఉదాహరణకు యేసుక్రీస్తు భగవంతుణ్ణి మహిమను వ్యాపింపచేయాలని ఎంతగానో ఆరాటపడినాడు. కానీ అసుర స్వభావం కల జనులు అతడిని అపార్థం చేసుకుని సిలువ చేశారు. ప్రహ్లాద్ మహారాజును 5 సంవత్సరాల వయస్సు రాగానే గురుకుల పాఠశాలకు పంపారు. ఏమాత్రం విశ్రాంతి సమయం దొరికినను లేదా గురువుగారు తరగతులలో లేనప్పుడు అతడు వెంటనే తన మిత్రులతో, నా ప్రియమైన మిత్రులారా రండి, కృష్ణ చైతన్యాన్ని గురించి చెప్పుకుందాం అని చెప్పుతూ ఉండేవాడు. ఈ వృత్తాంతము శ్రీమద్ భాగవతంలోని 7వ స్కందంలోని
6వ అధ్యాయంలో వివరించబడింది. భక్తుడైన ప్రహ్లాదుడు ఇట్లా చెప్తున్నాడు: ప్రియమైన మిత్రులారా, ఇది సరైన సమయం. ఈ బాల్యంలోనే మనం కృష్ణ చైతన్యాన్ని అమలుపరచాలి. దానికి అతని బాల్యమిత్రులు ఇలా అనేవారు: ఇప్పుడు ఆటలాడుకుందాం. అప్పుడే ఎందుకు మనం కృష్ణ చైతన్యాన్ని అలమర్చుకోవాలి? దానికి సమాధానంగా ప్రహ్లాద్ మహారాజు ఇలా చెప్తున్నాడు: మీరు వివేకం కలవారైనచో బాల్యం నుండే భగవద్ధర్మాన్ని ప్రారంభించాలి. శ్రీమద్ భాగవతం మనకు భాగవత ధర్మాన్ని లేక భగవంతుణ్ణి పొందడానికి కావలసిన శాస్త్రీయమైన జ్ఞాన మార్గాన్ని అందిస్తుంది. భాగవతం అనగా దేవాది దేవుడు మరియు ధర్మం అనగా విధులు. ఈ మానవ జన్మ ఎంతో అరుదైనది. ఇది ఒక గొప్ప అవకాశం. అందుకే ప్రహ్లాద్ మహారాజు ఇలా చెప్తున్నాడు: ప్రియమైన మిత్రులారా, మీరు నాగరిక మానవులుగా జన్మించారు. మీ మానవ శరీరం తాత్కాలికమైనది. ఇది ఒక గొప్ప అవకాశము. ఎవరికిని తమ జీవిత కాల పరిధి ఎంతో తెలియదు. ఈ కలియుగంలో మానవ శరీరం సుమారు 100 సంవత్సరాలు జీవింపవచ్చని లెక్కించబడింది. కానీ కలియుగం ఎలా అభివృద్ధి చెందుతుందో అలా ఆయుర్దాయం, జ్ఞాపక శక్తి, దయా, ధర్మము మరియు ఇతర సద్గుణాలన్నీ క్షీణిస్తూ ఉంటాయి. కనుక ఈ యుగంలో ఎవ్వరూ కూడా ఎక్కువ కాలం జీవిస్తారనే హామీ లేదు. మానవ శరీరం అశాశ్వతమైనప్పటికీ జీవితం పరిపూర్ణతను ఈ మానవ శరీరంలో ఉండి కూడా సాధింపవచ్చును. పరిపూర్ణతత్వం అంటే ఏమిటి? అంతటా వ్యాపించి ఉన్న భగవంతుని గురించి తెలుసుకోవటమే. మిగతా జీవరాశులకు ఈ అవకాశం లేదు. క్రమ పరిమాణం దశ ద్వారా మనకు ఈ మానవ జన్మ లభించింది. కనుక ఇది చాలా అరుదైన అవకాశం. ప్రకృతి నియమానుసారం క్రమంగా మీరు ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించి తిరిగి ఆ భగవద్ధామమును చేరుటానికే చివరిగా మీకు ఈ మానవ శరీరం అందింపబడింది. మానవ జన్మ యొక్క ముఖ్య లక్ష్యం విష్ణువు లేక శ్రీకృష్ణుడు, దేవాది దేవుడు. తరువాతి శ్లోకంలో ప్రహ్లాద్ మహారాజు ఇలా చెప్పెను: ఈ భౌతిక లోకంలో భౌతిక శక్తి భ్రాంతిలో చిక్కుకున్న జనులు మానవ జీవితం యొక్క ముఖ్య లక్ష్యాన్ని తెలుసుకోలేకున్నారు. ఎందుకనగా వారు భగవంతుని యొక్క ఆకర్షణీయమైన బహిరంగ శక్తికి వశులై ఉన్నారు. వారు ఈ మానవ జన్మ అనేది పరమ లక్ష్యాన్ని, విష్ణువును తెలుసుకోవడానికి ఇవ్వబడిన గొప్ప అవకాశమని మరిచిపోయారు. మనమెందుకు విష్ణువును లేదా శ్రీకృష్ణుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి అనే ప్రశ్నకు ప్రహ్లాద్ మహారాజు కారణం చెప్తున్నారు. విష్ణువు అందరికీ పరమ ప్రియమైన వాడు అనే విషయాన్ని మనం ఇప్పుడు మరిచిపోయాము. మనమందరము ప్రియమైన మిత్రుల సాంగత్యం కొరకు వెతుకుతూ ఉంటాము. పురుషుడు స్త్రీ యొక్క ప్రియమైన స్నేహం, స్త్రీ పురుషుని యొక్క ప్రియమైన స్నేహం కొరకు వెతుకుతూ ఉంటారు. లేదా పురుషుడు మరో పురుషుని కోసం, స్త్రీ మరో స్త్రీ కోసం వెతుకుతూ ఉంటారు. మనకు సహాయం అందించే ప్రియమిత్రుని సాకారం కొరకు మనమందరం మధురమైన ప్రేమైన మిత్రుని కొరకు వెతుకుతూ ఉంటారు. ఇది కూడా జీవన పోరాటంలోని ఒక భాగము మరియు సహజమైనది. కానీ దేవాది దేవుడు విష్ణువు మనకు అత్యంత ప్రియమైన మిత్రుడని తెలియదు. ఎవరైతే భగవద్గీతను చదువుతారో వారికి 5వ అధ్యాయంలోని ఈ చక్కని శ్లోకం తారసపడుతుంది. మీరు శాంతిని పొందాలి అంటే ఈ లోకంలోని మరియు ఇతర లోకంలోని సర్వము శ్రీకృష్ణుడికే చెందినదని సమగ్రంగా తెలుసుకోవాలి. సమస్తమును అనుభవించు భక్తోగాను మరియు ప్రతి ఒక్కరికి పరమ శ్రేయోభిలాషగును
అతనిని తెలుసుకోవాలి. తపస్సులు ఎందుకు